హరీష్ రావు కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు, అందుకే నల్ల షర్ట్లు వేసుకున్నామని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్పిసి అని అన్నారు. ఎస్ఎల్పిసి మూసి శుద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని చెప్పారు. ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు 1.5 కోటి మంది వాడిన నీరు నల్గొండలో పారుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్పిసిలోని 5,000 కోట్లు దోచుకుందన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకు అంటే గుర్తుపడతారు, కానీ కేటీఆర్ అంటే ఎవరు గుర్తుపట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయినా అహం తగ్గలేదని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి 1,000 కోట్లు సంపాదించి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని డబ్బులు సంపాదించారని అన్నారు. అరే కేటీఆర్, నల్గొండ మంత్రులు రెచ్చగొడితే రెచ్చిపోరు, స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులమని అన్నారు. 10 సంవత్సరాలు అసలు తెలంగాణలో మేము భాగమే కాదన్నట్టు ఫ్లోరైడ్ తో పాటు ఈ ఫ్లోరైడ్ తోని రీసెర్చ్ చేసిండ్రు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. ప్రపంచంలో ఇంత డేంజరస్ రివర్ లేదని ఆయన మాట్లాడుతున్నాండి. ఆ ప్రెజెంటేషన్ లో ఈయన అమెరికాలో చదువుకుంటూ నిజంగా ఇంకేమైనా తెలివి ఉందేమో అనుకున్నా. ఆ ప్రెజెంటేషన్ కోసం టీవీ దగ్గర కూర్చున్నా. ఎంత పెద్ద జోకరో అర్థమైపోయింది. రెడీమేడ్ గా అమెరికా నుంచి వచ్చి రెడీగా తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు వచ్చి ఏదో 2 సార్లు అరెస్ట్ అయ్యి కేసీఆర్ కొడుకు అంటే గుర్తుపడతారు తప్ప కేటీఆర్ అంటే ఎవరికి తెలియదు. నేను కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మేము అందరం ఆయన మనం మాట్లాడుతూ ఎంత అహంకారం అంటే మనిషికి పదవి పోయినా కూడా అహంకారం తగ్గలే. పైనోడు మోడీ ఉన్నాడు, వాడు జుమ్లా మోడీ అని, ఇక్కడ ఔలా సీఎం అంట. కొంచెమన్నా మేనర్స్ అసలు ఆయన ఏమనుకుంటున్నావు? ఆయన ప్రజానాయకుడా? సొంతంగా మాలాగా ఎదిగిండా? ఏమైనా ఉద్యమాలు చేసిండా? కాకపోతే 10 ఏళ్లలో 100 దేశాలు తిరిగి 1,000 కోట్లు సంపాదించుకొని ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి తెలియక 10-20 సార్లు సీఎం గారు ఢిల్లీ పోయిందంటే అక్కడ కొంచెం ప్రైమ్ మినిస్టర్ ని, హోమ్ మినిస్టర్ గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ని కలిసడం. కొన్నిసార్లు మా పార్టీ అధిష్టాన వర్గం ఉంటుంది, వారిని కలిస్తే దాని గురించి మాట్లాడతారు. నువ్వు దేశ విదేశాలు ప్రపంచంలో అన్ని